అయితే అన్న ఇప్పుడు అనిత అనిత సాంగ్ వాడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 years అవుతుంది అన్న. 15 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పాడుతున్నావు అన్న అనిత? పాడుతున్నా. ఒకసారి పాడనా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. ఇంత గొప్పగా వాయిస్ ఇచ్చిన దేవుడు వీళ్ళిద్దరు పిల్లలకు కూడా ఆ వాయిస్ అనేది లేకుండా చేసిండు. వీళ్ళిద్దరు పిల్లలు కూడా డెఫ్ అంటాం, ఇద్దరు డెఫ్ అంటాం కదా. పాట చెప్తున్నా, అప్పల్ బాల్ కూడా ఆల్రెడీ చేసిండు. నీ పూల జడనే చూస్తుంటే నాసు నాసు అదే ఇట్లుంటది అనమాట. అప్పటికే ఒకటే పాట 1.5 కోటి బిజినెస్ జరిగిందన్న. ఏది అనిత పాట 1.5 కోటి, అది ఒక మ్యాగజైన్ లో 1,50,00,000 బిజినెస్ జరిగిందనమాట. మరి తను పెద్ద అయినా ఇద్దరు పిల్లలు కూడా డఫ్ అంటామన్నా, ఇద్దరు. ఇప్పుడు ఇతనితో మీరు మాట్లాడారంటే ఎట్లా మాట్లాడతారు? సైకిల్ ద్వారా. ఇప్పుడు ఏదన్నా చెప్పండి సైకిల్ ద్వారా. ఆకలి అవుతుందా? ఆకలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇప్పుడు మన ముందున్న వ్యక్తి పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి అనమాట. సో మీ అందరికీ తెలుసు, నా ప్రాణమా అనిత. అనిత డైరెక్ట్ ప్రాణం కాడికి వెళ్ళిపోయినాం. అంటే నాకు ఆ ప్రాణమే గుర్తుంది, ఈ ప్రాణం గుర్తులేదు. సరే అదే ప్రజలందరూ చేసేది అదే. వచ్చిన ఆ ప్రాణాన్ని తెచ్చిన ప్రాణాన్ని గుర్తుపెట్టుకోరు. అవునా? నువ్వు కూడా అంతే చేస్తున్నావు. అదే అయింది ఇప్పుడు కూడా. అయితే అన్న, నువ్వు వాడిన సాంగ్ ఉంది కదా, ఫుల్ ఫేమస్ అయింది. చలో ఇప్పుడు మా కోసం ఒకసారి డైరెక్ట్ నువ్వు కంటెంట్ లోకి వెళ్ళిపోతున్నావు. ఫస్ట్ అన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి. లేదు అన్న ఇంట్రడక్షన్ అందరికి అవసరం లేదు కానీ మళ్ళీ అయినా కూడా ఇవ్వాలి అన్న ఇంట్రడక్షన్. అన్న ఆల్రెడీ నేను చెడ్డీలు వేసుకున్నప్పుడే తోపు ఫేమస్. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అవసరం. చెడ్డీలు వేసుకున్నప్పుడు తోపు, ఇప్పుడు పాయింట్లు వేసుకున్నా కదా అన్న. అయితే ఏం లేదు, ప్రజల కోసం. ఇప్పుడు మాకంటూ తెలుసు కొంతమంది ప్రజలకి, అంటే నీ ఏజ్ ఆ టైంలో నువ్వు అంటే చాలా ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? ఒక 60 సంవత్సరాలు ఉంటుందా? 35 ఉంటుంది అన్న. 35 ఉంటుంది. సరే, అంటే ఆ ఏజ్ లో నువ్వు పాడిన కాబట్టి ఆ పాట అప్పుడు అందరికి హైలైట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి నీ గురించి ఒక ఇంట్రడక్షన్ ప్రజలకు ఇచ్చేసాను. పాటొద్దన్న ఇంట్రడక్షన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. హాయ్ అండి, నేను అనిత ఓ అనిత అనే సాంగ్ విన్నారు కదా మీరు. ఒకప్పుడు సెన్సేషనల్ హిట్ సాంగ్. అది విన్నరా? సాంగ్ విన్నరా? రన్నింగ్ పోటీలో విన్. ఆ పాట పాడుకుంటూ రన్నింగ్ చేస్తే విన్ అయ్యిండు. అది నీకు తెలియదు. అవునా? థ్యాంక్ యూ అన్న. అయితే నాకు అప్పట్లో ఆ పాట మీరు వినే ఉంటారు కదా, ఆ పాట సింగర్ అండ్ రైటర్ అండి నేను. సో ఫైనల్ నువ్వు చెప్పాల్సుకుంది ఏంటంటే అనిత ఓ అనిత అనే పాట డాన్సర్, సింగర్ అండ్ రైటర్ అని చెప్పండి. లేదన్న, ఎందుకంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే బాగుంటది, తట్టుకోలేరు జనాలు. ఎందుకు తట్టుకోలేరు? ఇప్పుడు మస్తు మంది వెళ్ళారు డాన్సర్ తెలుసా, యువశేఖర్ కూడా తెలుసా. ఎవరేమనుకోరాదు, కొద్దిగా బూతుంది చేసిన వీడియో కూడా డీ ప్రోగ్రామ్ పంపిద్దామని చెప్పేసి ప్లాన్ చూడారు అనమాట. అయితే సరే, ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా ప్రజలందరికీ చెప్పాల్సింది ఏంటంటే, అన్న అనిత ఓ అనిత అనే పాటకి సింగర్, రైటర్ అండ్ కంపోజర్ కూడా నువ్వేనా? ట్యూన్ చేశాను నేను. ప్రోగ్రామింగ్ చేసింది వేరే వాళ్ళు. ఎట్లా చేస్తారన్న ట్యూన్? అంటే మామూలుగా తననే నాననే తననే నాననే తననే ననననననననే ఇది ట్యూన్. ఇది ట్యూన్ చేయడం ముంగటోళ్ళు దాన్ని ప్రోగ్రామింగ్ చేస్తూనే ఉంటారు అనమాట. డప్పులు కాదు ఏదో ఇప్పుడు తమన్ కొట్టేది డప్పులు అన్నారా అన్న? ట్రోల్ చేస్తలేరా తమన్ కొట్టేది? అన్ని కాపీ డప్పులు అవన్నీ. మరి అదే మరి డప్పులు అంటారా, డప్పులు అంటలేరా? మరి డప్పులే అనమాట. అయితే అవి ఏమంటారు, ఇంగ్లాండ్ డప్పులు అవి. ఇంగ్లాండ్ డప్పులు. సో అయితే అన్న, ఇప్పుడు అనిత సాంగ్ వాడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 years అవుతుంది అన్న. 15 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పాడుతున్నావు అన్న అనిత? పాడుతున్నా. ఒకసారి పాడనా. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత. అది డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ఒక నచ్చిన అమ్మాయి మీద నేను రాసుకున్న పాట అన్న. నచ్చిన అమ్మాయి, లవ్ చేసిన అమ్మాయి? లవ్ చేసిన అమ్మాయి. మరి ఇవన్నీ చెప్తలే చూసినావా? ఆమె నేను లవ్ చేసిందా? చేసిందన్న. ఎందుకు చేసింది?
ఈ పాట పాడినందుకు? పాట పాడినందుకు కదన్నా, వదిలేసిన తర్వాత వాడిండు. అమ్మాయి వదిలేసిన తర్వాత అవును ఫస్ట్ బేసిక్ అసలు నీ లవ్ స్టోరీ ఏం చెప్పండి. ఇప్పుడు అది cheat అన్నారన్న. ఆమె లేకపోతే నేను లేను, ఇప్పుడు నేను అన్నం తింటున్నానంటే ఆమె దేవాలని నిజంగా. నువ్వు ఆమె వదిలేసిపోయిందని నువ్వే అంటావు, ఆమె లేకుండా చచ్చిపోతా అని నువ్వే అంటావు, ఆమె మీద ఓ పాట పాడుతావు, మళ్ళీ ఆమె కోసం ఇప్పుడు ఆమె లేకపోతే అన్నం తినలేనా అంటే రోజు వచ్చి ఆమె అన్నం తినిపిస్తుందా నీకు? లేదన్నా, ఇప్పుడు ఎందుకంటే నన్ను మీరు ఇప్పుడు పిలిచి కూర్చుండబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అమ్మాయి నన్ను వదిలిపెట్టకపోతే నేను అంత మంచి పాట రాయకపోతును, పాడకపోతును. దానివల్ల ఏంటంటే నాకంటూ ఒక సింగర్గా, ఒక రైటర్గా నన్ను ఈ సమాజం గుర్తిస్తుందంటే తన వల్ల. కాబట్టి నేను చచ్చేదాకా నేను ఆమెకు మాత్రం రుణపడి ఉంటాను. ఇప్పుడు ఒకవేళ అనిత వచ్చి పెళ్లి చేసుకో అంటే లేదన్న, ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ, నాకు 2 పిల్లలు, అది ఎందుకంటే నేను అదంతే అన్న, ఇక అది నా రుణపడి ఉన్నా అన్నావు కదా, అంటే రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. పెళ్ళైందన్న మళ్ళీ ఎందుకు వచ్చి చేసుకోమంటది. అయితే వదిన ఇప్పుడు దాకా ఏమన్నా అంటే పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇప్పుడు ఏమో మాట మారుస్తుంది కెమెరా ఇంటికి వచ్చిన మా మిస్సెస్ అసలే ఇప్పటికే నువ్వంటే నువ్వు అనిత గురించే చెప్తాను, ఆమె ఏమంటుంది మా మిస్సెస్ ఎప్పుడు నువ్వు అనిత గురించి చెప్తాను, నా గురించి ఒక ముక్క అప్పుడప్పుడు చెప్పచ్చు కదా అని కూడా. పేరు ఏం పేరు? దేవిక. సుశీర్ దేవిక వద్ద ఎన్నిసార్లు అనిత అనిత అని ఉంటుంది, కానీ ఈ ఇంటర్వ్యూలో కూడా నేను అడిగేదాకా చెప్తున్నాను దేవిక అని. సుశీర్ మీరు ఇంటికి వచ్చిన తర్వాత రోకల బండ మరే. అయితే కాదు, నీ లవ్ స్టోరీ అనితతో, నీ లవ్ స్టోరీ షార్ట్ అండ్ స్వీట్ ఉండాలన్నా. అన్న నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే అందరికీ ఉండే లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ. కావాల్సిన నేను ఒక కళాకారుని కాబట్టి డిగ్రీలో ఉన్నా, కావాల్సిన నేను ఒక కళాకారుని. బేసిక్గా నేను ఆర్కెస్ట్రా సింగర్ని. నేను ఆ అమ్మాయి ఫస్ట్ 2 సైడ్ లో డిగ్రీలో ఆర్కెస్ట్రా సింగరా? డిగ్రీలో అంటే నేను అప్పుడు ఆ కాలంలో అప్పుడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి సినిమా పాటలు, బర్త్డే ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ అలాంటి ఈవెంట్స్ చేసుకుంటూ ఉండేవాడిని అన్న. నువ్వు ఇంత సీరియస్ చెప్తుంటే ఫోన్ వస్తుంది చూసినావా? అయితే చెప్పనా, అందరికి ఉండే లవ్ స్టోరీ అన్న. కావాల్సి ఉంటే నేను కొత్తగా ఆమెకి ఏంటంటే మాట్లాడుకునే అవకాశం లేదు మా ఇద్దరి మధ్యలో. పాట అనేది ఒక పక్షి లాంటిది, ఎక్కడికైనా ఎగిరిపోతుంది. మనం ఏంటంటే ఆమె ఇక్కడ నన్ను ఆమెతో మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి ఆమె కోసం ఒక పాట చేస్తే ఏదో ఒక రోజు పాట అని ఉంటుంది. నువ్వు ఆ పాటలో వల్గారిటీ ఉండదు. ఇద్దరు 2 sides లవ్వా 1 side లవ్వా? అది ఫస్ట్ 2 సైడ్ అన్న, తర్వాత 2 side అన్నప్పుడు మళ్ళీ ఆమెకి నీ పాట అయినా పడాలని ఎందుకు అంటే నీ లవ్ స్టోరీ చెప్పలేదు ఇంకా? చెప్తా అన్న. ఫస్ట్ 2 సైడ్లు ఉండే, మధ్యలో బ్రేకప్ వల్ల అమ్మాయి డిగ్రీలో పరిచయం. అవునన్నా. పరిచయం అయిన తర్వాత నువ్వు ఆమెకి ఐ లవ్ యూ చెప్పినావా, ఆమె నీకు ఐ లవ్ యూ చెప్పిందా? ఫస్ట్ నేను చెప్పినా. ఏమని చెప్పినావు? అనిత మీరంటే నాకు ఇష్టం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు కెమెరానే అనిత అనుకో, ఒకసారి ఐ లవ్ యూ. ఇక్కడ నాకు ఇంటికాడ ఇబ్బంది అయ్యేటట్టు వదిన ఒక్కసారికి క్షమించేసాను. అప్పుడున్న సంగతి గురించి అంతేగాని ఇప్పుడు ఎట్లా చేస్తావు అని అనట్లేదు. సరే ఇగో ఈ కెమెరానే దేవిక వదిన అనుకో. ఓకే, దేవిక వదిన పేరే అనిత అనుకో. జరిసేపు ఇప్పుడు ఐ లవ్ యూ అంటే అప్పుడు నేను ఆమె వెనకాల ఎట్లా అంటే పిచ్చి కుక్కలకి తిరిగిన ఉన్న ముచ్చట చెప్తానంటే పిచ్చి కుక్కలే నిజంగా. అంటే పట్టించుకోకపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా చెప్తే అమ్మాయికి అర్థమవుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ లాగా ఉందాం అన్నది. అమ్మాయి రూపం ఎట్లుంటుంది? నా కళ్ళకైతే అందాల రాక్షసి. మనసు కూడా మంచిది, హ్యాపీ. అమ్మాయి విషయంలో ఎలాంటి బ్యాడ్ ఏముండదన్న. నాకు బాగా నచ్చిన అమ్మాయి ఒకప్పుడు. అయితే నువ్వు అమ్మాయి వెనక తిరుగుతుండే, పట్టించుకోపోయేది సరిగ్గా. తను కొద్ది రోజుల తర్వాత రియలైజ్ అయ్యి నువ్వంటే కూడా నాకు ఇష్టం, కానీ నా వెనకాల ఇట్లా తిరగడం నాకు నచ్చది. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా, ఆ ఏజ్ అసలు ఉంటుంది. ఆ లవ్ లో పడితే కొత్త బంగారు లోకం ఉన్నట్టే ఉంటుంది అన్న. ఎందుకంటే అది మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు నాకు తెలిసి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చిన్న లవ్ స్టోరీ అని ఉంటుంది. అయితే సరే కొద్ది రోజుల తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ మీరంటే కూడా నాకు ఇష్టమేనండి, కానీ నాకు ఇట్లా వెంటబడి తిరగడం అది అంటే నేను కూడా కొద్ది రోజులు ఆమెకి ఎప్పుడో ఒకసారి వారానికి ఒక్కసారి 5 నిమిషాలు కలిసి మాట్లాడే ఆమె ఎట్లా చెప్తే అట్లా ఒక 5 నిమిషాలు వారానికి 5 నిమిషాలు కలిసి నాతో 2 నిమిషాలు మాట్లాడే అవకాశం అయితే ఇచ్చింది. అవకాశం 2 నిమిషాలు అది మాట్లాడే అవకాశం 5 నిమిషాలు కలుస్తున్నాడు. 2 నిమిషాలు అది కూడా మాట్లాడి మా వాళ్ళు వస్తారు లేకపోతే మా ఫ్రెండ్స్ వస్తారు అని చెప్పి భయపడేది. సరే అని అంతటితోటే ఉండేది. ఓకే పర్లేదు, ఆమె ఇక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి. అయితే మీకు బ్రేకప్ ఎట్లా అయింది? ఇప్పుడు అబ్బాయిలం అన్నా మనం, మనకి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమ్మాయిలకు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉండాలి?
ఏం ప్రాబ్లమ్స్? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చపోవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిందని భయపడచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మరి లవ్ చేసినప్పుడు ఆమెకు ఆ ప్రాబ్లమ్స్ అన్న లవ్ లో పడితే ఏం గుర్తురావన్నా, అంతే అమ్మ నాన్న గుర్తురా అంటే అది 5 నిమిషాలు లవ్ కాదు, 5 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చిన అది లవ్ చేయలేదు. నేను ఎవరిని లవ్ చేయలేదు, రపరపలే నా ప్రజల సాక్షిగా. నువ్వు పాప అడ్డగట్టుకుంటున్నావు నా పేరేసి. అయితే అన్న, ఇంత గొప్ప లవ్ స్టోరీలా నీకు అనిత మీద ఇప్పుడు సరే ఆమెకి ప్రాబ్లం ఉండి ఇంట్లో చూస్తారని చెప్పేసి వెళ్ళిపోవడం అదంతా ఒక ఎత్తు అయితే, మళ్ళా వెళ్ళిపోయింది ఆమె పేరు, ఒకవేళ నువ్వు పాట పాడితే వాళ్ళ ఇంట్లో చూడొచ్చు, ఆమె చూడొచ్చు అని చెప్పేసి నీకు ఒక ఆలోచన అయితే ఉండొచ్చు. మనం ఆమె మీద పాట ఎందుకు పాడినావు? నేను ఫస్ట్ రాసినప్పుడే నేను అమ్మాయికి వినిపించిన, నేను ఒక పాట రాసిన మీకోసము, పాట వినిపించిన, నేను పాట రికార్డింగ్ మాట్లాడుకుంటుండేనా, నేను ఆమెను రెస్పెక్ట్గా సంబోధించడం. ఎందుకు అంటే మనము కలిసి మేము సినిమా థియేటర్ల చుట్టూ తిరగలేదు, పార్కుల చుట్టూ తిరగలేదు, పబ్లకు పోలేదు. మా ప్రేమ ఎప్పుడో వెనకటి నుంచే ఉన్నాయి పబ్బులు, ఉన్నాయి పబ్బులు సిటీలు ఉండేవి. ఇప్పుడు మా వరంగల్ అక్కడికి కూడా వచ్చినాయి, అవి అంతా నడుతున్నాయి ఇప్పుడు. అయితే అది మేము అట్లా తిరిగిన వాళ్ళం కాదు. ఆమె నాకు ఏదో 5 నిమిషాలు కలిసి మాట్లాడుతున్నా అదే పెద్ద గొప్ప అని ఫీల్ వస్తుండే. అయితే సరే, ఇప్పుడు నీ జనరేషన్ లవ్ చూసినావు, ఈ జనరేషన్ లో నడుస్తున్న లవ్ చూసినావు, ఈ జనరేషన్ లవ్ గురించి ఒక మాట చెప్పాలంటే నువ్వేం చెప్తావు? ఏం లేదండి, నేను ఒకటే చెప్తా, ప్రేమికులకు మాత్రం ప్రేమించిన వాళ్ళు ఒక్కటే అన్న. ఆ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి, అంతకన్నా మంచి అమ్మాయి మన జీవితంలోకి వస్తా అన్న. కానీ ఆ అమ్మాయి అన్న నేను చెప్తాను వస్తుంది, కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు నాకు అవునన్నా, నేను వాళ్ళకి గ్యారంటీ ఇస్తా. అమ్మాయి కోసం చచ్చిపోవడం, లేకపోతే అమ్మాయిని యాసిడ్ పూసి అమ్మాయిని చంపడం, అవన్నీ చేసే బదులు ఇప్పుడు అమ్మాయి నన్ను కాదని నేను, నాకు కూడా అప్పుడు అబ్బాయి బతికేంద్ర బాబు అనిపించింది. కానీ నేను చచ్చిపోతాను, వెనకన్నా అమ్మ నాన్న ఉన్నారు, నాకు ఫ్యామిలీ ఉన్నది. అదంతా ఎందుకన్నా, ఇప్పుడు అమ్మాయి పోయిన తర్వాత మా మిస్సెస్ నాకు అంతకన్నా నా లవ్ స్టోరీ మొత్తం తెలుసు, అనిత గురించి మొత్తం తెలిసి కూడా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నది. హ్యాపీగా నేను తనతో ఉంటాను కదా, మనకంటూ ఎవరో ఒకరు ఉంటారు అంతేగాని ఇప్పుడు ఆ ప్రేమను మనమైతే సిన్సియర్గా. ఇందాక అనిత వస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ఎందుకన్నా, లేదన్నా మీరు మళ్ళీ కాదు. ఒకవేళ నిజంగా అనితనే నిన్ను పెళ్లి చేసుకొని ఉండుంటే ఈరోజు నువ్వేం చేస్తావు? అనిత గురించి పాట పాడకపోతే ఇంకొక వేరే మౌనికనో రవలి గురించి పాట పాడుతుండే. అంటే యాక్చువల్లీ ఇప్పుడు అనితని నేను పెళ్లి చేసుకొని ఉంటే నేను ఏదన్నా ఒక జాబ్ చేసి ఉండేట్టున్నాను. నేను ఎంబీఏ స్టూడెంట్ని, ఈ సింగింగ్ ఫీల్డ్లోకే రాకపోతున్నామో. ఎందుకంటే ఆ పాట అంటే ఏ కోర్సు? నేను అప్పుడు మార్కెటింగ్ తీసుకుంటేనే అది కూడా సినిమా అవకాశం వచ్చిందని చెప్పేసి దాని మధ్యనే డిస్కంటిన్యూ అయింది. నాకు సినిమా ఛాన్స్ వచ్చింది, పాట ఎక్కడ పడితే అక్కడ బాగా వైరల్ అయింది. అబ్బాయి చచ్చిపోయిందని కొంతమంది, అమ్మాయి చచ్చిపోయిందని కొంతమంది, అది చాలా మంది. నేనేమనుకున్నా తెలుసా, నేను చిన్న ఉన్నప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, చిన్న ఉన్నప్పుడు చెడ్లు వేసుకున్నప్పుడే అది నాకు అది లవ్ అనుకుంటుండే అనమాట. అది నా అట్రాక్షన్ అని నాకు తెలియదు. నీ పాట తర్వాత నేను ఒక అనిత అన్న అమ్మాయిని లవ్ చేసిన అన్న, అది లవ్ అట్రాక్షన్ మనకు తెలియదు. అయితే ఆమె నో అన్నది, నేనేం చేసుకున్నా తెలుసా, మా ఇంటి కాడ మురికాలు ఉంటుంది, అదే సముద్రం లెక్క అనిపిస్తుంది నాకు. అలా బయట దుంకి చచ్చిపోదాం అనుకున్నాను నేను చిన్నప్పుడే. కానీ అనిత నన్ను యాక్సెప్ట్ చేయలేదు అన్న వల్లనే. అన్న పాట తర్వాత అనిత నా అమ్మాయిని లవ్ చేసి చచ్చిపోదా. నువ్వు చచ్చిపోలేవు అన్న, ఖాళీ పాట పాడినావు, చచ్చిపోయినట్టు యాక్షన్ చేసినావు అట్లా నేను లేదన్నా. అయితే మీకు జరిగిన విషయం ఏంటంటే, అనిత ఓ అనిత అనే సాంగ్ నేను ఏం చేసినంటే, ఒక వీడియో వేరే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంటుంది, అందులో ఆ పాటకు ఈ అనిత పాట ఆడియోని కలిపిళ్ళు. ఆ వీడియోలో వేరే యాక్టర్ చచ్చిపోతాడు, అందులో మెయిన్ యాక్టర్ చచ్చిపోయే వరకు నేనే చచ్చిపోయానని చాలా మంది అనుకొని వాళ్ళు నన్ను చంపేసిళ్ళు. అనితను లవ్ చేసిన అబ్బాయి చచ్చిపోయిందట, ఎస్ఐ బిడ్డను లవ్ చేసిందట, ఎస్ఐ మొత్తం లాకప్ తీసి చంపేసిందట అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ఎవరు పడితే వాళ్ళు ఒక్కొక్క కథలు. సరే, ఇంతవరకు మంచిగా ఉన్నది. మరి నీ అనిత పాట అయిపోయిన తర్వాత నువ్వు కనుమరుగైపోయినావు అన్న. మళ్ళీ ఈ మధ్యనే శ్రావణ్ డైమండ్ అనే వ్యక్తి నీ గురించి ఒక చిన్న సహాయం గురించి అయితే ఒక వీడియో చేసిండు, అది కొన్ని వైరల్ అయిపోయింది. నీకు ఆర్థికంగా ఎంతో అంత సహాయం జరిగింది, నువ్వు కృతజ్ఞతగానే ఉన్నావు. మరి ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ చేసి ఉప్పల్ బాలు ఇంకా యువశేఖర్ కొడంగల్ మీద ఏమైనా పాటలు రాసే ఛాన్సులు ఉన్నాయా? ప్రజలందరికీ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరితో ఒక పాట చేయాలి, వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు లెక్క చూపించారని మనం పాట రాస్తాం. నాకు ఆ సబ్జెక్ట్ నా దగ్గర వస్తే తప్పకుండా నేను ఒక రైటర్ అన్నా. నేను ఏంటంటే నువ్వు ప్రొడక్షన్ చేస్తావా?
నేను అదే ఉప్పల్ బాలకి యువశేఖర్ కొడంగల్కి ఒక పాట రాపిస్తా అన్నతోటి నువ్వు ప్రొడక్షన్ చేపిస్తావు నేను ప్రొడక్షన్ చేపిస్తా డెఫినెట్ గా. ఓయో రూమ్ ఉండాలి పాట మొత్తం సిచ్యువేషన్ చెప్తే నేను ఎలాంటి పాట అయినా రాయడానికి అదే రెడీ ఒక పాట చెప్తున్నా. అప్పల్ బాల్ కూడా ఆల్రెడీ చేసిండు. నీ పూల జడనే చూస్తుంటే నాసు నాసు. అదే ఇట్లుంటది అనమాట. నేను అంత ఘోరంగా అయితే రాయలేను, ఎందుకంటే రైటర్ గా సింగర్ గా నాకు పబ్లిక్ లో కొంచెం వేరే ఇమేజ్ ఉందన్న. మొత్తానికి నీపు నీపు అనలేదైతే నేను చేయలేను, నిజంగా చెప్తున్నా. సో ఎనీవేస్ సో ఇన్సేపు నవ్విపించింది ఎందుకంటే నీకున్న బాధల్ని లాస్ట్ ఒక క్వశ్చన్ అన్న, నువ్వు పాడతావు కదా అన్న పాడే టైంలో మరి గుట్కా ఆర్ఆర్లు వేసుకొని వాడతావా? లేదన్న, నాకు అలవాటు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పనులు ఎందుకు అట్లున్నాయి? పనులు మంచిగా ఒకప్పుడు నేను పాన్ షాప్ మెయింటైన్ చేసేది. నేను ఎంబీఏ పాన్ షాప్. అవునన్న, అంటే అవకాశాలు లేక మొన్నటిదాకా హన్మకొండ చౌరస్తాలో పాన్ షాప్ పెట్టుకొని కూడా నాకు, ఎందుకంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. నేను ఏంటంటే ఆ పాన్ షాప్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఒక పాన్ వేసుకునేదన్న. అంటే అది బాగా అయితే అన్న, అంటే అయితే ఎందుకన్నా ఆర్కే రత్న ఏం లేదన్న, ఆర్కే రత్న అలాంటివి ఉంటే చూసిన అవి తింటే అయితే, కానీ అవన్నీ బంద్ చేసిన. లేదు, అవన్నీ బంద్ చేసిన. లేదన్న, మొన్న కూడా ఇవాళ అడిగినావు కాదు. లేదన్న, ఒకప్పుడు పాన్ షాప్లో ఉన్నప్పుడు అది ఉండే, కానీ అవి బంద్ చేసిన. అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్, డ్రింక్ చేసేది అవి కూడా బంద్ చేసిన మొత్తానికి. ఇప్పుడు ఏంటంటే ఏం లేదన్న, మదర్ ప్రామిస్, మా పిల్లల సాక్షి ఫుల్ బాటిల్ తెప్పించింది తాగుదాం. లేదన్న, పిల్లల సాక్షిగా నేను తాగట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్కు భరించలేక తాగిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నా ఫ్యామిలీ కొన్ని వేరే ఇబ్బందులలో ఉండేది. సో ఓకే మాకు తెలుసువి, అవన్నీ మాట్లాడదాం అనమాట. ఎనీవేస్ ఇప్పటి వరకు నేను ఇట్లా ఎందుకు మాట్లాడినామంటే జరసేపు నువ్వు అంటే నీ బాధలన్నీ మాకు వచ్చినప్పుడు నుంచి చెప్పినా, మేము కొన్ని వీడియోలో కూడా చూసినాం కదా, నేను జరసేపు నవ్విద్దామని చెప్పేసి మేము ఇవన్నీ మాట్లాడినాం అనమాట. బేసికలీ గైస్, ఈ వ్యక్తి ఎవరైతే అనిత సాంగ్ రాసి పాడింది కదా, ఒకప్పుడు ఎంతో వెలిగి ఇప్పుడు కనుమరుగైపోయింది అనమాట. అంటే ప్రజలందరూ ఎవరు గుర్తిస్తలేరు. ఇంకొకటి ఏంటంటే ఎంతో గొప్ప వాయిస్. ఒక పాట పాడన్నా ఏదన్నా. ఎగిరొస్తావో ఎగిరొస్తావో ఎదనే తాకి వెళతావో, నయనం నీవో నరకం నీవో కనుల తీరం అయ్యావో, సవ్వడి లేదు సరసం లేదు విరహాల చెలి నీవో, నిన్నే వలచిన నయనం నేను కలదనుకుంటూ నీవో, నీ అడుగులో నేను మడుగైతాలే, నీ పాదానికి సేవే చేస్తూ మురిపిస్తావో మెరిపిస్తావో మురిపాలరెమ్మ, ఓసారి కోయిల పాటై చేరి నాలోనే హనజడి రేపేసి, ఏ దేవతవో ఏ దేవతవో నీవే నన్ను తడిమేశావో, రేపో మాపో నీ అడుగు నన్ను తాకేలా ఉన్నదిలే, కాలం తెలియక నా పయనం ఓ వింత కాలమైపోయే, వెన్నెల పాటకు ఈ మౌనం సయ్యో ANI THN ANI THN. చూసారు కదా గాయస్. సో ఇంత గొప్ప వాయిస్, ఇంత మంచి రైటర్, ఇట్లాంటి ఒక పర్సన్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇంత గొప్పగా వాయిస్ ఇచ్చిన దేవుడు వీళ్ళిద్దరు పిల్లలకు కూడా ఆ వాయిస్ అనేది లేకుండా చేసిండు. వీళ్ళిద్దరు పిల్లలు కూడా డెఫ్ అంటాం, ఇద్దరు డెఫ్ అంటాం కదా, ఇద్దరు కూడా డెఫ్ అంటాం అనమాట. అయితే ఇతనికి అనిత అనే సాంగ్ వాడినప్పుడు కొంతమంది మాయమాటలు చెప్పి మనకి కొన్ని మోసాలు అయితే చేసిర్రు. అది ఏం చేసిర్రు అన్న? అప్పుడు నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని నా పేరు మీద సినిమా చేసిల్లన్న. నేను ఎక్కడనో డిగ్రీలో MBA పాల్వంచల MBA చేయన కొత్తలో అప్పుడే నీ మీద సినిమా చేస్తాము, నీకు 2 లక్షలు ఇస్తాము, హైదరాబాద్లో కార్ ఇస్తాం, ఫ్లాట్ ఇస్తాం అని అగ్రిమెంట్ చేసి, అగ్రిమెంట్ పేపర్లు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని నాకు
నాకు వాళ్ళు సినిమా అంతా రిలీజ్ అయిన తర్వాత సెటిల్ చేస్తాం, సినిమా వచ్చేదాకా నువ్వు ఎక్కడ రాయొద్దు పాడొద్దు అని అగ్రిమెంట్ పేపర్ల మీద సైన్ చేయించుకుంటే వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ అప్పుడు మంచి మంచి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు, వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకోవడం అది బాగా మైనస్ అయింది నాకు అట్లా. దానివల్ల నేను ఇక్కడ వాళ్ళు నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మ సినిమా పోయిందమ్మా మేమేం చేయలేము అంటే అప్పటికే ఒకటే పాట 1.5 బిజినెస్ జరిగిందన్న. అది ఒక మ్యాగజైన్ లో 1,50,00,000 బిజినెస్ జరిగిందనమాట. మరి ఇది కూడా విన్నాము. అయితే ఒకప్పుడు నీ బయోగ్రఫీ తీసి నీ పాటలు వాడుకొని ఉన్న వాళ్ళు నీకు కారు బంగ్లా ఇస్తా అని చెప్పేసి చెప్పిన మాటలు ఇవ్వకుండా ఇప్పుడు నీ అవసరానికి నీ పిల్లల అవసరానికి అడిగితే వాళ్ళు నేను పట్టించుకుంటలేరంట కదా. అసలు అంత వాళ్ళకి కలిసే అవకాశం కూడా లేదన్న. మనల్ని అంతే అన్నది అప్పుడు వాళ్ళ గురించి తెలిసిందన్న, వాళ్ళ దగ్గర పోయినా పట్టించుకోరు మనల్ని. ఎందుకంటే నా పాట మీద చాలా మంది సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కనీసం మా పోరగాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంతో ఎవరెవరో సహాయం చేస్తానండి. ఇప్పుడు మన ఇంటర్వ్యూలోకి అంటే వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చిండు అనమాట. అయితే అప్పటి నుంచి ఎందుకు తీసుకురాలంటే జరసేపు అన్న ముఖం మీద చిరునవ్వు చూడాలని చెప్పేసి మేము జరసేపు కామెడీ చేసినాం. ఆ పిల్లోని కూడా పిస్తా ఇట్లా నాన్న, ఇదిగో ఇతనే ఆ పిల్లోడు అనమాట. ఇంకొక అబ్బాయికి సర్జరీ అయిందన్న ఇంట్లో. ఇతను పెద్దోడు పేరేంటి? పేరు వచ్చేసి అజిత్ విహారీ అన్న. చిన్న ఆయనకి సర్జరీ రీసెంట్ గా చేయించింది. చిన్న ఆయనకి సర్జరీ అయింది, ఈయన పెద్ద ఆయన. అయితే చిన్న ఆయనకు సర్జరీ ఎట్లా అయింది అంటే ప్రజలు మీరు అందరూ అంటే ప్రజలు సహాయం చేసిరు వాళ్ళ వల్లనే అయింది. ఇతను చేసిన అంటే పాటలకు కానీ దేనికి కూడా ఎక్కువ అంటే రెమ్యునరేషన్ రాకుండా మొన్న రీసెంట్లీ శ్రావణ్ డైమండ్ ఒక వీడియో పెట్టగానే మీ వల్ల ఒక 3 లక్షలు 4 లక్షలు ఆ డబ్బులు వచ్చి ఆ చిన్న ఆయనకైతే ఒక సర్జరీ అయితే జరిగింది. మరి తను పెద్ద అయినా 2 పిల్లలు కూడా డఫ్ అండ్ డమ్ అన్న ఇద్దరు. ఇప్పుడు ఇతనితో మీరు మాట్లాడారంటే ఎట్లా మాట్లాడతారు? సైకిల్ ద్వారా. ఇప్పుడు ఏదన్నా చెప్పండి సైకిల్ ద్వారా. ఆకలి అవుతుందా? ఆకలి అవుతలేదా? ఇప్పుడు బాత్రూమ్ వస్తుందంటే తల్లిదండ్రులు ఇంతే. ఇది వెళ్తాడు అన్న రెగ్యులర్ గా. ఇక్కడ బ్రిలియంట్ హై స్కూల్లో అది మన HMTs లో జాయిన్ చేయించిన వెళ్తాడు స్కూల్. నీ పేరేంటి? అమ్మాను పప్పాను పప్పాను మమ్మీ అను మమ్మీ మమ్మీ ఇగో మమ్మీ. సో ఇది పరిస్థితి అనమాట. దేవుడు నిజంగా ఇక దేవుడు గుడ్డోడు అన్నా కానీ తప్పులేదు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి ఇంత మంచి గొంతిచ్చి ఇట్లా అలా పిల్లలకి ఇంత నరక యోతనలో పడేసిన దేవుడిని అసలు ఇప్పుడు ఆ తండ్రి బాధ ఇంత అంత కాదు. ఆయన నిజంగా చెప్పాలంటే ఎవ్వరు కనబడ్డా నాకు సహాయం కావాలి. ఎందుకంటే రేపు పొద్దున పెరుగుతున్న కొద్దీ ఈయన ఫ్యూచర్ పెద్దగా అవుతున్నా కొద్దీ ఈయనకు ఒక లైఫ్ ఉంది కదా. సో ఎట్లా బతుకుతాడన్న బాధతోని ఎవరికైనా అడుగుతూనే ఉన్నాడు అనమాట హెల్ప్. అన్న నాకు హెల్ప్ చేయండి అనేసి. యాక్చువల్గా ఆయన హెల్ప్ చేయండి అనే వ్యక్తి కాదు, ఆయన ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి అనమాట. సో ఇప్పటికీ సోషల్ మీడియా అనేది బలపడ్డది, మన అందరం ఉన్నాము అనేసి. సో మా తరపున కూడా ఎంతో కొంత అయితే కంపల్సరీ హెల్ప్ చేస్తాం. మేము కూడా అంత ఉన్నోళ్ళం అయితే కాదు, మా ఛానల్ తరపున ఎంతో కొంత హెల్ప్ చేస్తాం మీ ముంగటనే. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న ఇప్పుడు ఈయనకి ఎంత అవుతుందని అంటారు అన్న? అది ఈ సర్జరీ వచ్చేసి కాన్క్లేర్ ఇంప్లాంట్మెంట్ అని సర్జరీ ఉంటుంది అన్న. అది ఆ సర్జరీ వచ్చేసి 15 లక్షల వరకు అవుతుందన్న. నాకు ఈ మధ్యకాలంలో శ్రావణ్ అన్న, ఒక శ్రీధర్ చాప, రీసెంట్గా కొన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వల్ల శ్రీప్రభ రైట్ శ్రీధర్ చాప, మన శ్రావణ్ డైమండ్ రీసెంట్గా మన బషీర్ మాస్టర్ కూడా ఒక వీడియో చేసిండు. వీళ్ళ ద్వారా నాకు కొంత అమౌంట్ అయితే సేకరించుకున్నా పిల్లలకు ఒక 3 లక్షల వరకు అట్లా. ఇప్పుడు వాళ్ళకి పక్కన పెట్టిన నేను చేసే సాంగ్స్ డబ్బుల వరకు ఒక 2 లక్షల వరకు ఇట్లా పిల్లల కోసం అయితే పక్కకు పెట్టి ఉంచినాను ఒక 5 lakhs వరకు. ఎందుకంటే అది హెవీ కాస్ట్ అన్న. 15 లక్షలు అంటే డాక్టర్లకు చెప్పిన అలా సగం వరకు పెట్టుకుంటా సార్, చూడండి నేను ఇప్పుడిప్పుడే పాటలు రాద్దాము అది పని చేసుకుందామని చెప్పి. ఇన్ని రోజులు ఏంటంటే పిల్లలకి ఇట్లా ఏంటంటే డిసప్పాయింట్లో అయ్యి నేను బయటికి వెళ్ళలేకపోయిందన్న. ఎవరు ఫంక్షన్లోకి పోకపోయేది, మా మిస్సెస్ ఎప్పుడు బాధపడేది. ఎందుకంటే మీ ఫంక్షన్కి వెళ్తే మీ పిల్లలకు మాటలు రావట కదా, ఎడ్డోళ్ళు అట కదా అని తాపకూలు వాళ్ళు అదొకటి ఇదొకటి అంటే మా మిస్సెస్ ఇంటికి వచ్చి ఏడ్చుడు, ఇవన్నీ దూడ్చుడు, బాధలు తట్టుకోలేక ఏంటంటే బతకడానికి ఏం చేసేది అక్కడ హన్మకొండ వరంగల్లో చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు ఏం చేస్తున్నావు? యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నా. ఆల్రెడీ సాంగ్స్ చేస్తున్నా, యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నా. అలాగే మొన్న రీసెంట్గా ఒక చిన్న సినిమాకి కూడా ఒక పాట రాసిన, పాట కూడా ఓకే అయిపోయింది. దేవుడి దయ వల్ల. ఇంకా నా పాటను ఎవరు మర్చిపోలేదన్న. రీసెంట్లీగా నేను ఒక జరిగిన చిన్న సంఘటన చెప్తా అన్న. ఏం లేదు, నా అనిత పాట విని
వాళ్ళ మిస్సెస్ పేరు అనితనంట. వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసిండు, అన్న మా మిస్సెస్ పేరు అనిత అన్న, మాది విజయవాడ, మీ పాట వచ్చినప్పుడు మా మిస్సెస్ ఆల్రెడీ మాకు విడాకులు అయిపోయింది, అప్పుడే కొత్తగా మీ పాట వచ్చింది, ఆ పాట మా మిస్సెస్ విని నా కోసమే నా హస్బెండ్ బాధపడుతాడన్న ఫీల్ అయిపోయి ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి విడాకులు అయిపోయిన మా మిస్సెస్ అంటే నా ప్రాణం, విడాకులు తీసుకున్న ఆమె నాతోటి గొడవపడి విడాకులు తీసుకున్న ఆమె నా కోసం మళ్ళీ వచ్చిందన్న, నేను ఆ పాట విని మిమ్మల్ని లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేనన్నా అని మా ఇంటికి వచ్చి పిల్లలకు అన్న మా వంతుగా చిన్న సహాయం అన్నాను ఒక 20,000 ఇచ్చి, నిజంగా అది నేను వాళ్ళకు అంటే నా పాటను ఒక్కొక్కరు నాకు ఫోన్పే గూగుల్ పే వాళ్ళు చేసే 10, 100, 50, 1000 రూపాయలు ఇట్లా సాయం చేస్తూ అన్న ఒకప్పుడు నీ పాటను మేము ఎంతో ఎంజాయ్ చేస్తూ వెళ్దాము, స్కూల్ లైఫ్లో అయినా కాలేజ్ లైఫ్లో కూడా మేము అలాంటి మీకు ఇలాంటి కష్టం వచ్చింది అన్న. ఇంకొకరి గురించి చెప్పాలన్న, సుమన్ టీవీ రోషన్ లేకపోతే నేను హైదరాబాద్లో ఉండకపోతున్నాను అసలు. ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళు నేను ఖర్చులతోటే ఏమైంది నీ పరిస్థితి ఏందని చెప్పేసి కొంచెం చిన్న అబ్బాయి విషయంలో ట్రీట్మెంట్కు సహకరించింది వాళ్ళు. నేను వాళ్ళని కూడా మన అశ్రయాకృతి ఫౌండేషన్, కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్ శ్రీనివాస్ సార్, జయంత్ సార్ అని కొంతమంది ఉన్నారన్న వాళ్ళకి నేను, అలాగే ఇంకా ఎస్పెషల్లీ ఆల్ యూట్యూబర్స్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళని, అలాగే నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఇది మాత్రం, ఎందుకంటే ఆల్రెడీ నా పని అయిపోయింది అనుకున్నాను, ఇక నా బతుక అయిపోయింది, నేను ఏం సాధించలేను, నా పిల్లలు చూస్తాను ఇట్లున్న చచ్చిపోదాం అనుకున్న స్టేజ్కి వచ్చిన. అయితే ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మేము ఇతను పెట్టి ఒక కంటెంట్ చేయడమో ఏదో చేయడం అన్న ఉద్దేశంతో మేము చేస్తలేము. కేవలం ఒక వ్యక్తి వెలుగులోకి వెలిగి అంతమవుతుండు కదా, మళ్ళీ ఎందుకు అంతమవుతున్న క్రమంలో కూడా వాళ్ళ పిల్లలకి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది, ఇట్లాంటి వ్యక్తులు ఇంకా మనకు కావాలి, మంచి మంచి పాటలు రావాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. మాకు ఇందులో కంటెంట్ ఏం లేదు. సో వీలైతే ఈ పిల్లలకి ఏదైనా సహాయం చేయండి. మీరు డబ్బులు వేయకపోయినా, ఒకవేళ మీకు డబ్బులు వేయకపోయినా మీలో ఎవరైనా డాక్టర్స్ ఇట్లా ఉంటారు కదా, ఈ పిల్లలు మేము కాంటాక్ట్ నెంబర్ కానీ, ఫోన్పే నెంబర్ కానీ, గూగుల్ పే నెంబర్ కానీ కింద అన్నది పెడతాము. డాక్టర్స్ అయినా ఎవరైనా వీళ్ళకి సహాయం చేస్తే అదే ఎక్కువ అనమాట. ఈ వీడియో దాని గురించే తీస్తున్నాము. అన్న నీతో స్టార్టింగ్ కామెడీ చేసినందుకు ఏమనుకోకు, జస్ట్ మేము ఫన్నీగా మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తుంటాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు బాధ చెప్పినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. సో అందుకోసమే ఇంటర్వ్యూ చేస్తున్నాం గాయస్. అన్న నేను మా తరపున నుంచి మేము కూడా 2000 ఇస్తా అన్నాడు, నేను ఒక 2000 ఇస్తాను. అండ్ మీ ఫోన్పే గూగుల్ పే ఏమున్నా సరే మా డిస్క్రిప్షన్లో పెడతాము, స్క్రీన్ మీద కూడా మేము స్క్రోల్ చేస్తాము. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి మన వాళ్ళు చాలా మంది ఉన్నారన్న, నాకు అమెరికా నుంచి వెళ్ళి, యూరోప్ నుంచి వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి చాలా మంది కూడా ఏమని మెసేజ్ చేస్తారంటే, అన్న యాక్చువల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తులు ఉంటారు వాళ్ళకి మేము సాయం చేస్తామన్నా. ఇప్పుడు చాలా మంది ఎట్లున్నారు తెలుసా అన్న, గూగుల్ నుంచి వెళ్ళి ఎవడో యాక్సిడెంట్ అయిన ఫోటో డౌన్లోడ్ చేసుకొని మా అన్న ఇప్పుడు మా తమ్ముడు కింద పడిపోయిండు పైసలు కావాలని ఇట్లా దొంగలు తయారైనరు. సో ఎవరైతే ప్యూర్గా కావాలంటారో డబ్బులు నేను వాళ్ళకి ఇస్తా అన్న అని చెప్పిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీకు మా తరపున కూడా ఎంతో కొంత హెల్ప్ కావాలనేసి అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా అవుతుంది. సో నేనైతే అందరి లెక్క 100 రూపాయల నోట్లు అయితే తేలేనన్నా, నేను డైరెక్ట్ ఫోన్పే చేస్తా. ఎందుకంటే మా అంతా బిల్డప్ చేయడం కూడా నాకు తెలియదు, నచ్చదు గిట. సో ప్రాబ్లం లేదు, నేను నీకు 4000 మా ఇద్దరు తరపున అయితే వేసేస్తాను. మీ ఫోన్ నెంబర్ కొట్టండి, ఇక్కడ మీ ఫోన్ పేది కొట్టండి. మా అబ్బాయి కొడతాడా? సూపర్. అయితే చాలా ఫాస్ట్ అన్న ఈ స్టడీ విషయంలో అయినా అసలు సూపర్. వీళ్ళకి దేవుడు ఒకటి చెప్పినా కానీ ఇదేనా 8106263690. సరే, ఖచ్చితంగా ప్రజలందరూ మీకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అనమాట. నిజంగా నిజాయితీగా పనిచేస్తూ అంటే వెనుకబడిపోతున్న వ్యక్తులకి సహాయం జరిగితే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. నాకు అన్న నేను ఒకటే చెప్తున్నా హార్ట్ఫుల్గా అన్న, నేను ఎవరో తెలియదు అసలు వాళ్ళకు ఒక పాటను ఇంత ఇష్టపడతారా అని అసలు. ఇంకొకటి ఇదే ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాము, అన్నతోటి మనం ఒక 2-3 అన్న కవర్ సాంగ్స్ చేద్దాం డెఫినెట్గా. అంటే మమ్మల్ని మేము కవర్ సాంగ్ చేస్తే చూడరో ప్రజలు మాకు తెలియదు, కానీ మేము కూడా అన్న కోసం అన్న ఇగో విజయన ప్రొడక్షన్ చేస్తాడు, నేను హీరో గైస్. తప్పకుండా మంచి గట్టి సాంగ్ రాసిస్తాను, ఒక ఫోక్ సాంగ్ చేయి ఇచ్చి పడేస్తాడు. అన్న ఇగో అన్న 4000 పేమెంట్ అయిందా లేదా గైస్ ఒక్కసారి చూపి. 4000 పేమెంట్ అయితే అంటే మేము చేసినాం చూపిస్తున్నాం అని కాదు, నార్మల్ గా మేము చేసినందుకు అంటే మమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ అంటే మేము వేసినాం కదా, మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా వేస్తారన్న చిన్న ఇంటెన్షన్ అనమాట. అంతే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అందరి లెక్క 10 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు ఇవ్వడం ఇష్టం లేక డైరెక్ట్ ఫోన్ పే చేసిన.
సో ఇదే నా సంగతి. సో నవ్వుతుండన్న ఎప్పుడు నీకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది, మాకున్న కాంటాక్ట్లో కూడా మేము చెప్తామని. నీకు ఈ సోషల్ మీడియాలో ఏం కాదన్న, నీకు ఎటువంటి ప్రాబ్లం రానియరు. ఎందుకంటే మనోళ్ళు తిట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారో, అంటే హెల్ప్ చేసేటోళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఇంకా తిట్టేటోళ్ళు అంటే హెల్ప్ చేసేటోళ్ళు ఇప్పుడు ఏ క్రింజ్ కంటెంట్ క్రియేట్ చేయలేవు, ఎవరిని ఒక మాట అనలేవు. సో ఆ దేవుడు నీకు కొంచెం లేట్ అయినా తోడు కంపల్సరీ ఉంటాడు. నీ ఇద్దరు పిల్లలకి మళ్ళా చెవులు తెరవబడతాయి, నోరు వస్తుంది, ఇద్దరు మంచిగా నీ కండ్ల ముంగట నవ్వుకుంటూ మురుసుకుంటూ మాట్లాడుతుంటారు, మంచి ఫ్యామిలీ అవుతుంది. తప్పకుండా మాటలు రాగానే ఫస్ట్ మళ్ళీ మనం ఈ ఛానల్లోనే పిల్లల్ని తీసుకొచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ కంపల్సరీ మళ్ళీ చేద్దాం తప్పకుండా. సూపర్. అండ్ ఇంకోటి అన్నకి హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లు ఒకసారి మెన్షన్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేసిండ్రు కదా. ఎవరెవరైనా శ్రావణ్ డైమండ్, శ్రీప్రభ, చాప, శ్రీధర్ చాప, బషీర్ మాస్టర్, ఎక్స్పెషల్లీ మన రోషన్ అన్న, సుమన్ టీవీ, రోషన్ ఆకృతి ఫౌండేషన్ వాళ్ళు, జయంత్ సార్, వీళ్ళు నాకు చాలా. సో వీళ్ళందరికీ అంటే తెలిసిన పేర్లు. అలాగే మీరన్నా ఇప్పుడు నాకు లాస్ట్ కాదన్నా, నాకు మీరు నా నెంబర్, మీరు ఏందన్నా ఇప్పుడు మీరు ఒక ట్రెండింగ్ లో ఉన్న అది వ్యక్తులు నిజంగా మీరు ట్రెండింగ్ లో ఉన్నారు. ఇది నేను అబద్ధంగా జనాలు కూడా అవే కోరుకుంటాను. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఉన్న ముచ్చట చెప్తా. యూట్యూబ్ లో ఎవరికి పోతున్నాయి తెలుసా వీడియోస్ లో, ఒక నలుగురికి పోతున్నాయి. నేను నీళ్ళమే చెప్పచ్చు, ఎవరైతే తెలుసా, మీ ఇమ్రాన్ అన్నయ్య, శ్రావణ్ డైమండ్, శ్రీప్రభ, కొంతమంది షార్ట్ వీడియోస్ చేసే శ్రీధర్ చాప లాంటి వాళ్ళే, ఇంకో 2-3 వెళ్తారన్న. అంతే. ఈ కంటెంట్ లో జనాలు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. ఏం లేదన్న, ప్రజలు మమ్మల్ని కింద కోరుకుంటారు అనమాట. ఏమనంటే ఇంకా చెయ్యర్రి, మేము వర్క్ నుంచి చాలా బిజీగా వచ్చి ఇంటికాడ కూర్చుంటే స్ట్రెస్ బస్టర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇంటర్వ్యూలు కోరుకుంటారు. అట్లనే వాళ్ళు కోరుకుంటే కాదు, ఈ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో సోషల్ మీడియాలో కొంచెం క్రింజిగా ఉన్నారన్నమాట. అంటే స్క్రాప్ బ్యాచ్, వీళ్ళని జరసేపు ఆడుకుంటే వాళ్ళకి జర ఫన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళని చూసి ఇంకొకరు ఇట్లా పిచ్చి అయ్యారు, ఎందుకంటే మేము వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాం. సో ఆ ఇంటెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు ఎట్లుందా, ఇప్పుడు మా ఇంటర్వ్యూ నీకు ఎట్లా అనిపించింది? హ్యాపీగా అనిపించింది చాలా. మీరు నాకు ఫస్ట్ భయం అయింది, మీతో ఇంటర్వ్యూ అడుగుతుంటే నా పని అయిపోయింది రా బాబు అనుకున్నా. అయితే ఎందుకంటే మీరు ఈ మధ్యన చేసిన ఈ విషయకారు కొడంగలి, మళ్ళీ అట్లా పోను ఇంకెవరు మొన్న రీసెంట్ ఉప్పలవాలి, అవి చూసిన. నాకు ఒకటేసారి ఇంటర్వ్యూ అంటాను పంపదీసి ఆడిపోయిన తర్వాత నన్ను మళ్ళా ఆగైంది ఎత్తి ఎట్లా బాబు, ఎందుకంటే నాకు అలాంటి అలవాటు లేదు. అంటే నేను ఎప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూలు ఇస్తే నేను నాకున్న ప్రాబ్లం చెప్పుకునేది, ఎవరైనా 2-3 పాడమంటే పాడేది, వచ్చేది అంతే. నేను వాళ్ళని డబ్బులు కూడా అడగపోయేది, వాళ్ళు ఇస్తే తీసుకునేది, లేకపోతే సపరేట్గా నా బస్కి పెట్టుకుని పోయేది. అప్పుడప్పుడు కనబడితే మనకి ఏదో అవకాశం వస్తా అన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు పోయి కనబడితే బాగుంటుంది కదా అని పోయేది. ఎవరు పిలిచినా పోయేది. వాళ్ళు నాకు పైసలు అడగపోయేది, ఎందుకంటే వీళ్ళు ఇంద్రబాబు 100-500 కడుక్కునేటోడరా బాబు అనుకుంటారేమో నా మనసులో అనిపించేది. నా దగ్గర లేకున్నా కానీ ఏమన్నా బస్కి అడుక్కునే పోయి వచ్చేది, మొత్తానికి అయితే పోయేది. ఎందుకంటే ఇన్ని రోజులు మర్చిపోయారు జనాలు నన్ను. నా పాటనైతే మర్చిపోలేదు. ఒకసారి నాకైతే మంచి ఫోక్ సాంగ్ అయితే రాయాలి నువ్వు ఖచ్చితంగా. అదిరిపోతే ఫోక్ సాంగ్ చేసిస్తాను మంచి. గాయస్ మీ ముందుకు ఒక హీరో రాబోతున్నాడు త్వరలో. హీరే చేద్దాం, గట్టిగా సాంగ్ చేద్దాము. ఎట్లాంటి స్టెప్లు అంటే అట్లాంటి స్టెప్లు వేద్దాం. కాకపోతే నాకు హీరోయిన్ గా ఉప్పల్ బాల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మీకు చెప్పండి అన్న, నాగరాజ్ నాకు ఇదే కంటెంట్ మీద కావాలంటే నీకు ఖచ్చితంగా రాసిస్తాను. మా వల్ల నీకు ₹1 లబ్ధి పొందేటట్టు చేస్తాము. మా వల్ల ప్రజలు మా వీడియోలు చూసి నీకు ₹1 లబ్ధి పొందితే వాళ్ళ కృతజ్ఞతగా ఉంటాను ఎప్పుడైనా. ఓకే అన్న, అందరికీ నమస్తే అండి. నా పేరు నాగరాజ్, అనిత సింగర్ అండ్ రైటర్. మా పెద్ద అబ్బాయి అండి పేరు అజిత్ విహారీ. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి మా పిల్లల భవిష్యత్తుకు, మా పిల్లల ట్రీట్మెంట్కు ఉపయోగపడుతుంది. నేను మీ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏం లేదండి. నేను పిల్లల కోసమే నా ఈ ప్రయత్నం. ఎందుకంటే నేను చేసే తప్పో ఒప్పో ఏదైనా పర్లేదు, కానీ వీళ్ళ ఫ్యూచర్ ఏంటంటే టైం దాటిపోతే సర్జరీ చేయలేమని చెప్పారు డాక్టర్లు. ఈ సర్జరీ వచ్చేసి కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ సర్జరీ 15 లక్షలు అవుతుందండి ఒక అబ్బాయికి సర్జరీ చేపిస్తే. మొన్ననే అతి కష్టం మీద చిన్న అబ్బాయిది అయితే సర్జరీ అయిపోయింది. ఈ పెద్ద అబ్బాయి కూడా డబుల్ బెడ్ చేయించాలంటే నాతో అయితే లేదు. ఎందుకంటే అన్ని డబ్బులు ఉంటే నేను ఇంత దూరం దాకా వచ్చి మిమ్మల్ని హెల్ప్ అడగపోతున్నాను. దయచేసి ఈ వీడియో విన్న వాళ్ళు, ఈ వీడియో ఎవరైనా డాక్టర్స్ కనుక చూస్తే కనుక దయ ఉన్న డాక్టర్స్, అంటే ఒక జాలిగుండి ఉన్న డాక్టర్స్ ఎవరైనా చూస్తే దయచేసి ఈ చిన్న సహాయం, అంటే డబ్బుల పరంగా వాళ్ళు ఎవరు హెల్ప్ చేయకపోయినా మీలాంటి డాక్టర్స్ ఎవరు ఉంటారు కదా, మంచి చదువుకొని డాక్టర్స్ అయిన వ్యక్తులు, ఇగో ఈ అన్నకి హెల్ప్ చేస్తే ఇంకా మిమ్మల్ని దేవుళ్ళకి చూసుకుంటారు జీవితాంతం ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే. సో ఇది అనమాట అన్న. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఇంకా ఎక్కువ ఇచ్చినాం అనుకో, మనం కంటెంట్ చేస్తున్నాం అని. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ నేను నీకు పెద్ద ఫ్యాన్ బేసికలీ. అనిత ఎందుకంటే చిన్నప్పుడు నేను కాలువలో దుంకి చచ్చిపోయేటోని,
ఇలా బతుకున్నా. చలో సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్లో అయితే అన్న బ్యాంక్ డీటెయిల్స్ ఫోన్పే గూగుల్ పే పెడతాను. జర ఫోన్పే గూగుల్ పే పెట్టినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి ఊకే దమ్ చేయకుర్రి, ఖాళీ ఖాళీ పేమెంట్ చేయరు కానీ దమ్ చేయకుర్రి. అండ్ మీరిచ్చే ప్రతి ఒక్క రూపాయి ఈ పిల్లగాని భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దయచేసి మీకు ఎంత 10-20 రూపాయి అయినా సరే అది ఒక హెల్ప్ అనమాట. సో పెద్ద హెల్ప్ అనుకునే చేయండి, చిన్న హెల్ప్ కాదు, ఇది పెద్ద హెల్ప్ అనుకునే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మీరు ఒకవేళ పైసలు డొనేట్ చేయలేము అనుకున్న వాళ్ళు వీడియోని షేర్ చేయండి. చలో మరి బాయ్. అండ్ ఇంకొకటి ఇట్లాంటి ఇంటర్వ్యూలు కావాలని మళ్ళీ అడగకూడదు, ఎందుకంటే మేము మొత్తం స్క్రాప్ కొడతాము. ఇగో అప్పుడప్పుడు ఇట్లాంటి సహాయాల ఇంటర్వ్యూలు చేస్తుంటాం అనమాట. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.